కళ్యాణ్ ఇమాన్యుయల్ ఆడింది రన్నింగ్ గేమ్ అయితే అస్సలు కాదు. నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు అనిపించింది, నేను చూస్తున్నప్పుడు క్లియర్‌గా ఏమనిపించిందంటే, ఫైనల్స్ వరకు మనం ఉండాలంటే ఇప్పుడు గెలిచి రిస్క్‌లో పడడం కన్నా ఓడిపోయి మనల్ని ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని అంటే అక్కడ మనల్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కళ్యాణ్ ఏమన్నాడంటే, రీతు నన్ను కూడా సెలెక్ట్ చేసుకుంటుంది, ఒకసారి నువ్వు వెళ్ళి అడుగు, రీతిని అడుగు, ఆడుతుంది, నాతో కూడా ఆడుతుంది అని క్లియర్‌గా చెప్పాడు. ఇంకా ఏంటంటే ఇమాన్యుయల్ ఎలా ఎలా ఆలోచించాడంటే, మనం ఇప్పుడు ఆడి గెలిచి రిస్క్‌లో పడడం కంటే ఓడిపోయి ఎవరైనా ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే ఆడదాం, లేదంటే బన్నీసార్లు సెలెక్ట్ చేసుకుంటే మనం సేఫ్ కదా, ఫైనల్స్ వరకు ఉంటాము. అంటే ఇప్పుడు లాస్ట్ ఫైనల్స్ ముగ్గురు నిలిస్తే వాళ్ళకి సపోర్టింగ్ టాస్క్ పెట్టొచ్చు కదా బిగ్ బాస్. ఎందుకు కన్నింగ్ గేమ్ అని అంటున్నారు? అయినా ఇమాన్యుయల్ ఆలోచన అది. ఇమాన్యుయల్ చెప్తుంటే కూడా క్లియర్‌గా కళ్యాణ్ చెప్తున్నాడు, అన్న అలా ఏం లేదు, ఎవరితో అయినా గేమ్ ఆడాల్సిందే కదా, మనం ఎండ్ ఆఫ్ ది డే గేమ్ అయితే ఆడాల్సిందే కదా, రీతు నాతో ఆడడానికి కూడా రెడీ ఉంది అని చెప్పేసి చెప్పిండు. ఇంకొకటి, మనము ఇప్పుడు ఆడి గెలిచి మనము మళ్ళీ నెక్స్ట్లో డేంజర్కి వెళ్ళడం కన్నా ఓడిపోయి సేఫ్గా ఉండడం సేఫ్ అని చెప్పేసి అంటున్నాడు. అదేందుకు అర్థం చేసుకోవట్లేడు. ఈడ గ్రూప్ గేమ్ అయితే కాదు, ఇమాన్యుయల్ ఆలోచించింది కూడా గ్రూప్ గేమ్ కాదు, కళ్యాణ్ చెప్పింది, తన ఒపీనియన్ చెప్పింది కూడా గ్రూప్ గేమ్ కానే కాదు అని నా ఇంటెన్షన్, నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే ఆదిరెడ్డి గారు కూడా అన్నారనమాట, మీకు ఎంతమందికి ఎందుకు గ్రూప్ గేమ్ ఆడాల్సినంత అవసరం ఏముంది అని అన్నారు. బర్నీ సార్తో చేత కదా అని చెప్పేసి అన్నారు. అక్కడ చేతనైతుందా చేత కాదా అనేది కాదు, ఇప్పుడు మన ముగ్గురిని ఆడించి ఇప్పుడు గెలిచి మనం నెక్స్ట్ గేమ్కి ఎవరి ఎలా ఉంటుందో కూడా తెలియదు కదా. ఇప్పుడు బర్నీ సార్ గెలిచాడు అనుకున్నాం, ఆ లాస్ట్ రింగ్ వేసే దాంట్లో రీతు గెలిచింది. ఎవరి ఎలా ఉంటుందో, ఎలా గేమ్స్ పెడతారు, ఎందుకు రిస్క్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించిన విధానము తప్పు అని మాత్రం అనకూడదు. అది దట్ ఈస్ నాట్ ఏ కన్నింగ్ గేమ్. ఎనీవే, కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయినందుకు ఎవరెవరికి హ్యాపీగా ఉంది ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే లాస్ట్ కెప్టెన్ అయ్యిండు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యిండు, ఇంకా కప్పు కొట్టేది ఒకటే ఉందన్నమాట. డౌటే లేదు, కళ్యాణ్ పడాలా ఇస్ ద విన్నర్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ పడాలా.